12 22 తప్పేముందండి? రాష్ట్ర కేబినెట్ యొక్క ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వినియోగం కొరకు 22 క్రూజర్లు కొన్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. ఇప్పుడు అది వాడరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకోరా? ప్రగతి భవన్ను మేము హాస్పిటల్ చేస్తామన్నారు. ప్రగతి భవన్ను మేము అధికారంలోకి వస్తే ఏమన్నారమ్మా? ఏమన్నారు? అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అని ఒకరు అన్నారు, హాస్పిటల్గా కన్వర్ట్ చేస్తామని ఒకరు అన్నారు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు దాంట్లో? మనకు పేర్లు ఎందుకని ఎవరు ఉంటున్నారు? రేపు ల్యాండ్ క్రూజర్లు ఎవరు తిరుగుతారు? మనం చూడవా? ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేయాలి, చేసేది మాత్రమే చెప్పాలి. ప్రగతి భవన్ గురించి అంత తప్పుగా మాట్లాడిన వాళ్ళు పోయి ఏ ముఖం పెట్టుకుని ఉంటారా ప్రగతి భవన్లో? మళ్ళా ఆలోచన చేయాలిగా. మాట్లాడే ముందు దాచుకుంటారండి. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. 22 ల్యాండ్ క్రూజర్లు అనేవి పబ్లిక్ ప్రాపర్టీ. వాటి రిపేర్ కొరకు వాటిని బ్లడ్ ప్రూఫ్ కన్వర్ట్ చేయడానికి పోయినట్టుగా నాకు ఉన్న సమాచారం. వస్తాయి కదా, వచ్చిన తర్వాత మీరు వాడరా? మీరు ఎక్కి తిరిగారా? అమ్మేస్తారా వాటిని? మళ్ళా పోనీ అయ్యేమన్నా దాంట్లో ఏమైనా అవినీతి జరిగిందా? లేకుంటే అవి కొనుక్కుంటేనే కొన్నట్టుగా చూపించిందా? ఏంటో కరెక్ట్గా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు కూడా అట్లా మాట్లాడదు, ఒక బాధ్యతతో మాట్లాడారు. ఏది పడితే అదే మాట్లాడతాం, అంటే వాడిని వీని బెదిరించినట్టుగా మాట్లాడుతున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. అది ముఖ్యమంత్రి గారికి గౌరవం కూడా ఇవ్వదు. ఎస్,